మనతో పాటు ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, క్వాలిటీ మేనేజర్. యాక్చువల్గా వర్కర్స్ కానీ మాలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ పాటించాల్సిన ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు Yeah, sure. ప్లీజ్ సార్. So I'm here for to ensure food safety. So whoever want to enter inside the plant, they have to follow the protocol. So even ఒకవేళ విజిటర్ ఎవరైనా లైక్ మీలాంటి వాళ్ళు విత్ ఎవరు వచ్చినా సరే ఇంకా అండ్ చైర్మన్ వచ్చినా కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు కదా. సో ఎవరి లోపలికి వచ్చినా సరే కంపల్సరీగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో వీఆర్ సర్టిఫైడ్ ఫర్ FSSC 22000 వర్షన్ 6.0 బై ఇంటర్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ GFSI స్టాండ్ మార్క్ అనమాట, బెంచ్ మార్క్ అదొకటి. సో ఎవరు వచ్చినా సరే మనకు ఒక హ్యాండ్ వాష్ ప్రొసీజర్ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి యాజ్ పర్ ద ప్రోటోకాల్. దాని తర్వాత వాళ్ళు హ్యాండ్ రైస్ చేసుకొని డెడికేటెడ్ క్రాక్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ అనమాట. బయట ఉన్న క్రాక్స్ లోపలికి అలో చేస్తే క్రాస్ కంటామినేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెడికేటెడ్ క్రాక్స్తోనే వాళ్ళు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చేంజ్ రూమ్స్ ఉంటాయి ఫర్ సపరేట్లీ ఫర్ మేల్ అండ్ ఫీమేల్, సో దట్ దే విల్ చేంజ్ దర్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లైక్. సో గ్రూమింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆప్రాన్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఒక మిర్రర్ పెట్టాం మనం. సో అందులో వాళ్ళ గ్రూమింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదని చెప్పేసి వాళ్ళు దాన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత దే విల్ ఎంటర్ ఇన్సైడ్ ద ప్రాసెసింగ్ ఫెసిలిటీ. సో హెడ్ క్యాప్ అండ్ మాస్క్ ఆర్ వెరీ నెసెసరీ పాయింట్స్. లైక్ షూస్ కవర్ కూడా మీరు ఇచ్చినట్టు, షూ కవర్స్ కూడా ఎంత లైక్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒకవేళ క్రాక్స్ అనేవి మేము డెడికేటెడ్ ఎంప్లాయీస్ కోసమే పెట్టాం. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా షూ కవర్స్ వచ్చేస్తారు. ఒక మీరు చూసినట్టయితే ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల మనకి ఫుడ్ సేఫ్టీ సైనేజ్ బోర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది మనకి. సో ఎవరైనా సరే ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ లేకున్నా కూడా లోపలికి వస్తే హౌ దే హ్యావ్ టు బిహేవ్ అనేది బై సీయింగ్ ద ఫుడ్ సేఫ్టీ సైనేజ్ బోర్డ్స్ దే విల్ గెట్ టు నో. సో ఇవన్నీ కూడా FSSC 22000 స్టాండర్డ్ రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో FSSI రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా. సో అవన్నీ మనం కంపల్సరీ కంప్లై చేయాలి. సింపుల్గా మా ప్రొడక్ట్ బాగుంది అని చెప్పేసి చెప్పడం, సింపుల్గా మా ఫెసిలిటీస్ కూడా అని చెప్పడం ఇట్స్ ఏ బ్లండర్. సో వీ హ్యావ్ టు ఫాలో ద నామ్స్. సో ఇవన్నీ కూడా మనకి HACCP అంటే హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ ప్లాంట్. ఫుడ్ సేఫ్టీ హజార్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక షీట్ ఉంటుంది మాకు. సో మొత్తం అనాలిసిస్ చేస్తాం మనం, రిస్క్ బేస్డ్ అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడైతే హజార్డ్స్ ఉంటాయో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని కంట్రోల్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఇన్ ప్లేస్లో ఉన్నాయి మా దగ్గర అన్ని కూడా ఇవన్నీ. సో మనకి పెస్ట్ కంట్రోల్ ఉంటుంది, ఏదన్నా లైక్ పెస్ట్ ఏదైనా కూడా లోపల రాకుండా ఉండడం కోసం మనకి అన్ని కూడా మెష్తోని స్క్రీన్ చేసి పెట్టాం మనం ఎవ్రీథింగ్ కూడా. సో లోపలికి ఏది కూడా పెస్ట్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు మనకి. సో దిస్ వన్ ఈజ్ లైక్ ఇన్వర్ట్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ యాక్చువల్లీ. అవునండి, రైట్. ప్రస్తుతానికి డోర్ క్లోజ్ ఉంది. ఓకే. సో ఇది ఇన్వర్ట్ రా మెటీరియల్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి మెటీరియల్ వస్తుంది ఫస్ట్, వెహికల్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకి QCకి ఇంటిమేషన్ వస్తుంది. QC పర్సన్ వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసుకుంటారు ర్యాండమ్గా. శాంపుల్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ హౌస్ ల్యాబొరేటరీ ఉంది. సో మేము క్రిటికల్ పారామీటర్ వచ్చేసి మాకు మాయిశ్చర్. సో మేము మాయిశ్చర్ టెస్ట్ చేసేసుకొని విత్ ఇన్ లిమిట్స్లో ఉంటే మేము మెటీరియల్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఈవెన్ ద ప్రొక్యూర్మెంట్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ మేనేజ్మెంట్, లైక్ అవర్ MD ఇస్ ద HOD ఫర్ సేల్స్ అండ్ పర్చేస్. స్టిల్ వీ ఫాలో ద ప్రోటోకాల్. ఒకవేళ సార్ సోర్స్ చేసినా సరే వీ డోంట్ బిలీవ్, లైక్ వీ గో విత్ ప్రొసీజర్ ఓన్లీ. సో మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతాం దాన్ని. రైట్. ఇది ఏంటండి యాక్చువల్లీ ఏం ప్లేస్ ఇది? ఇదంతా కూడా మనకి గ్రైండింగ్ సెక్షన్ మేడం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్లీ పౌడర్ గ్రైండ్ అవుతుంది, టర్మరిక్ అవుతుంది, ప్లస్ కొరియాండర్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇది సెటప్, ఇది వచ్చేసి చిల్లీ గ్రైండింగ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ బిన్ అని చెప్పేసి అంటాం, అంటే ఫీడింగ్ కన్వేయర్. ఇక్కడ నుంచి మనం చిల్లీ మామూలుగా రా మెటీరియల్ వేస్తే ఆ బిన్స్ స్క్రూ కన్వేయర్ త్రూ అది పాస్ అవ్వకుండా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు మైక్రో పల్వరైజర్ 1, మైక్రో పల్వరైజర్ 1, 2 అని చెప్పేసి ఉంటాయి. ఈ పల్వరైజింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రైండింగ్ ఆఫ్ మెటీరియల్. సో పౌడర్ ఫామ్లోకి చేసేసి మనకి ఫైన్ పౌడర్ని మనకి అక్కడ లాస్ట్లో కలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకే. సింపుల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏం నడవట్లేదు ఎందుకు? సో ఇప్పుడు లైక్ అందరు కూడా ఎట్లా ఉన్నారంటే మేడం, లైక్ వార్ ప్రైస్లో దిగిపోయారు ఇప్పుడు చాలా మంది కూడా. సో వాళ్ళు వచ్చేసి క్వాలిటీ కొంచెం తక్కువ పర్వాలేదు, కాకపోతే మాకు ప్రైస్ కావాలి అది అని చెప్పేసి అంటారు. బట్ మా ఎథిక్స్ వచ్చేసి మేము క్వాలిటీ బెస్ట్ ఇస్తాం, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ బాగున్నప్పుడు ఒక ₹1 కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. సో మెనీ MNC కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్ ఆఫ్ దెమ్, బట్ మెనీ MNC కంపెనీస్ లైక్ కంటామినేటెడ్ చిల్లీస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈవెన్ స్టెమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల అవుట్పుట్ అనేది పెరుగుతుంది. బట్ మేము అవేమి కూడా చేయం మేము అది. సో మేము ఏది ఇచ్చినా సరే ఒక శుద్ధమైన ప్రోడక్ట్ గృహిణికి అందివ్వాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రాంగ్ ప్రాక్టీసెస్. దట్ ఈస్ అగెన్స్ట్ అవర్ బిజినెస్ ఎథిక్స్. ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకుని స్టిల్ మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీగా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏమంటారు, కల్తీతో ఉన్న ప్రోడక్ట్ ఇవ్వకూడదు కాబట్టి
కారం ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితిలో మేము చేయమని ఆగినట్టేనా? అవును మేడం, లైక్ ఇప్పుడు దాన్ని ఇవ్వడం ఎంతసేపు మనం ఇచ్చేయచ్చు, అనవసరంగా మనం కన్జ్యూమర్ హెల్త్ పాడు చేస్తున్నట్టు. దానివల్ల క్యాన్సర్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది మైక్రోబియల్ గ్రోత్ ఉంటుంది దాని మీద. ఆ ఫట్కా లాంటి మనం కంటామినేటెడ్ చిల్లీ వేస్తే దానివల్ల క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి దాని లోపల. అదంతా వద్దనే ఇంటెన్షన్తో వీ వాంట్ టు కీప్ మెషిన్ ఐడిల్ రాదర్ దాన్ డూయింగ్ ద ప్రాసెస్ లైక్ ప్రైస్ వార్ అండ్ మై గాడ్. సో ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా చిల్లీ పౌడర్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం కలెక్ట్ చేసేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎయిర్ బ్లోయర్స్. దీనివల్ల ఏదైనా లైక్ డస్ట్ ఏదైనా కూడా జనరేట్ అయినా కూడా ఇదంతా సక్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కొరియాండర్ లైన్ మేడం. సేమ్ ప్రాసెస్ ఇస్ సేమ్, లైక్ కాకపోతే కారానికి కారమే, పసుపుకు పసుపే, కొరియాండర్. మళ్ళీ మేము బ్లెండ్స్ కూడా చేస్తాం. లైక్ ఇక్కడ కూడా సేమ్ పల్వరైజర్స్ ఉంటాయి, సేమ్ 2 పల్వరైజర్స్ ఉంటాయి. దానిలో గ్రైండింగ్ అవుతుంది, తర్వాత మనకి ఫైన్ పౌడర్ వచ్చేస్తూ ఉంటుంది. సేమ్ విత్, కాకపోతే దేనికి దానికి సెపరేట్ టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్. దట్ ఈస్ ద హోల్ పర్పస్. కరెక్ట్. సో అది వచ్చేసి టర్మరిక్. సేమ్ అక్కడ కూడా మేము అట్లనే చేస్తూ ఉంటాం. సో అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా ఫైన్ పార్టికల్ రాలేదు మనకి, ఇంకా ఫైన్ రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు మాకు ఇక్కడ వైబ్రోసిఫ్టర్ కూడా ఉంది. దీని లోపల మనం మెటీరియల్ డ్రాప్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ వైబ్రోసిఫ్టింగ్ చేస్తాం మనం. సో దట్ ఇంకా ఫైన్ ప్రోడక్ట్ మనకి కిందికి వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ వైబ్రోసిఫ్టర్. అమేజింగ్ అండి. సో అక్కడ వచ్చేసి మనకి రిబ్బన్ బ్లెండర్ ఉంది, ప్లస్ రోస్టర్ కూడా ఉంది మనకి. సో బ్లెండింగ్ కూడా చేస్తాం మనం. రైట్. సో ఇందులో మొత్తం మనకి 3 కవర్ అయిపోయినాయి మనం. ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒకటి కవర్ అయిపోయింది, కొరియాండర్ లైన్ కవర్ అయిపోయింది, ప్లస్ టర్మరిక్ కవర్ అయిపోయింది. బ్లెండింగ్ కూడా చేస్తాం మనం. మన దగ్గర రోస్టర్ కూడా ఉంది మనకి. ఓహో. సో ద కెపాసిటీస్ ఆర్ మోర్ మ్యామ్. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా మీరు చాలా క్లియర్ కట్గా ఎక్విప్మెంట్ పెట్టేశారు ఇక్కడ. ఎస్ మ్యామ్. ఈవెన్ డస్ట్ వెళ్ళడానికి కూడా ఒకటి, బ్లెండింగ్ ఒకటి. అంటే కారానికి పసుపు అంటే బయట మనం ఎలా చూస్తామంటే వాళ్ళు ఒకటే మెషిన్ యూటిలైజ్ చేస్తూ ఉంటారు, ఒకటే యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ క్లీనింగ్ కూడా ఉండవు. కాబట్టి మా దగ్గర 100% క్లీనింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది, బ్యాచ్ టు బ్యాచ్. ప్లస్ దేనికి దానికి డెడికేటెడ్ లైక్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర కూడా. ఏది కూడా అన్ని డెడికేటెడ్ మెటీరియల్ పెట్టుకున్నాం మనం. అన్ని కూడా మేడ్ విత్ SS 304 గ్రేడ్. సో దట్ దెర్ విల్ బి నో రస్ట్ అండ్ ఆల్. So these are all standard requirements. As I already said, we are certified for FSSC 22000. సో అది ఒక GFSI అనేది ఒకటి, గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ అనేది ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ అది. సో మార్కెట్లో FSSC 22000 అని చెప్పేసి అంటే సో ఆబ్వియస్లీ బయర్స్కి తెలుస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ అనేది ఒక FSMS ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న ఒక యూనిట్లో తయారైంది అనేది ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ సర్టిఫికేషన్ అనేది సింపుల్గా మనకి ఇచ్చారు మేడం. లైక్ బయట కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కాకపోతే FSSC ఈజ్ నాట్ లైక్ దట్. వాళ్ళు వచ్చి చూసి నార్మ్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు. కంపల్సరీ వాళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత దే విల్ గో బై వర్డ్ క్లాస్ బై క్లాస్ అండ్ దే విల్ గో త్రూ ఎవ్రీథింగ్. లైక్ దేర్ ఆర్ 3 స్టాండర్డ్స్ కంబైన్డ్ టుగెదర్. ISO 22000 ఉంటుంది, PRP ఉంటుంది, అందులో అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ FSSC ఉంటుంది. అవన్నీ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సర్టిఫికేషన్ నాట్ ఫర్ ప్రోడక్ట్, ఫర్ ఫెసిలిటీ. సో ఫెసిలిటీ బాగుందంటే ఆబ్వియస్లీ ప్రోడక్ట్ బాగుంటుంది. యథా రాజా తథా ప్రజ అంటాం కదా. సో క్వాలిటీ అనేది యజమాని దగ్గర నుంచి వీళ్ళ వరకు కూడా రీచ్ అయింది, వీళ్ళ నుంచి మనందరి వరకు కూడా రీచ్ అవుతుంది అది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక చెడు చిన్న నాట్ ఈవెన్ 0.1 పదార్థం నా ఫ్యాక్టరీ లోపలికి రాకూడదు అని అనుకునే ఆయన వీళ్ళందరినీ కూడా చాలా స్టాండర్డ్గా నిజాయితీగా పనిచేసే వాళ్ళని మాత్రమే చూస్ చేసుకున్నారు. అంటే ఆర్మీలో కానీ, ఇందాక మనం మాట్లాడినట్టు నేవీలో కానీ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టార్స్లో నిజాయితీగా పనిచేసి ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ వరకు రీచ్ అవ్వగలిగారు. దట్స్ అమేజింగ్ అండి. దట్స్ అమేజింగ్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.